18 సీట్లు 100 మంది పాట్లు. టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల పంపకం పార్టీ నాయకత్వానికే తలనొప్పిగా మారింది. గత ఎన్నికల్లో సీటు రానివారు, పోటీ చేసి ఓడినవారు, వలస వచ్చినవారు ఇలా పలువురు నేతలు ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్సీ సీట్ల సమస్యపై ఇవాల్టి పొలిట్ బ్యూరో సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు సీఎం. ఏపీ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ సీట్ల కోసం భీకర పోరాటం జరుగుతోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న 18 సీట్ల కోసం టీడీపీ నేతల మధ్య ఎన్నడూ లేనంత పోటీ మొదలైంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలకు అభ్యర్థులు ప్రకటించడంతో టీడీపీ నాయకత్వానికి ఒక బరువు దిగింది. ఇప్పుడు 13 జిల్లాల నుంచి 18 సీట్ల కోసం దాదాపు 100 మంది నేతలు పోటీ పడుతున్నారని సమాచారం. దీంతో టీడీపీ నాయకత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్లకు ఇదొక తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇవాళ జరిగే పొలిటికల్ బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి చాలా ఎక్కువ ఖాళీలు రావడంతో ఆశావాహుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అందుకే ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. సీట్ల కోసం పోటీ పడుతున్న వారిలో మొత్తం 3 రకాల నేతలు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించి భంగపడి ఎమ్మెల్సీ హామీ పొందినవారు, అసెంబ్లీ సీటు దక్కినా ఎన్నికల్లో ఓడినవారు, గడచిన ఏడాది కాలంలో వైసీపీ నుంచి రకరకాల హామీలతో టీడీపీలో చేరిన వారుగా నాయకులు చీలిపోయి ఎమ్మెల్సీ సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యేల కోటాలో 7 ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో బలాన్ని బట్టి ఎమ్మెల్యే కోటాలో 6 సీట్లు టీడీపీకి దక్కుతాయి. అదేవిధంగా గవర్నర్ కోటాలో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోట, గవర్నర్ నామినేట్ చేసే సీటు దక్కితే జాక్పాట్ కొట్టినట్లే. చంద్రబాబు దయతలిస్తే మండలిలో సీటు రిజర్వ్ అయినట్లే. ఎలాంటి సమస్య లేకుండా మండలిలోనికి ఎంట్రీ లభిస్తుంది. అందుకే వీటి కోసం అంత పోటీ జరుగుతోంది. కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా సీటు కోసం బచ్చుల అర్జునుడు, గొట్టిపాటి రామకృష్ణ, నాగుల్ మీరా, జయమంగళ వెంకట్రమణ ఎదురుచూస్తున్నారు. గుంటూరు జిల్లాలో చందు సాంబశివరావు, రాజా మాస్టారు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ నేత కరణం బలరాం చాలా కాలంగా మండలి సీటు ఆశిస్తున్నారు. 2 సార్లుగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతున్నారు. ఇప్పటికే ఆయన తన అనుచర వర్గంతో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ను పార్టీలోకి తీసుకోవడంతో అసంతృప్తితో ఉన్న కరణం ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇదే సాకుతో పార్టీ వేయడానికి సిద్ధపడతారనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ బలోపేతం కావాలంటే న్యాయం జరగాలంటున్నారు కరణం బలరాం. పార్టీని ఏ విధంగా దృష్టిని ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా సర్దుకోవాలనేది, ప్రత్యేకంగా వీళ్ళకి ఏ విధంగా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. పార్టీ అధ్యక్షుడి మీద ఉంది, అందరి మీద ఉంది. ఈ సందర్భంగా అవన్నీ కూడా ఆయన స్వయంగా ఆయన బాధ్యత తీసుకుంటానని చెప్పారు కాబట్టి ఇంక దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఎమ్మెల్సీ కాలపరిమితి ముగిసింది. దీంతో ఆమె మళ్లీ తనను ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో మండలికి పంపించాలని చంద్రబాబును కోరుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన శత్రుచర్ల విజయరామరాజు కూడా మండలి సీటు అడుగుతున్నారు. విజయనగరం నుంచి గద్దె బాబురావు, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఎమ్మెల్సీ సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కాల రామచంద్రరావు లైన్లో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంబికాకృష్ణ, ముళ్లపూడి రేణుక, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలి నాని నుంచి తీవ్రమైన ఒత్తిడుంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు త్యాగం చేసిన తనకు ఎమ్మెల్సీ ఇస్తామన్న చంద్రబాబు హామీ నిలుపుకుంటారన్న నమ్మకం ఉందన్నారు అంబికాకృష్ణ. ఈ 2014 సంవత్సరం ఎమ్మెల్యే టికెట్లు వచ్చినప్పుడు కూడా బాబు గారు నీకు ఇలాగ ఎమ్మెల్సీ ఇస్తాను కృష్ణ అని కూడా చెప్పడం జరిగింది. ఆ ఆశతోటే ఎదురు చూస్తున్నాను. బాబు గారు మా మీద దయించి ఆయన ఈ యొక్క ఎమ్మెల్సీ టికెట్ నాకు ఇస్తారని ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా ఒకటి మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, చూస్తున్నట్టు ఈ జిల్లాలో 99 నుంచి ఇప్పటి వరకు మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. ఇక నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమకు ఎమ్మెల్సీ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు ఆనం వివేకానందరెడ్డి. నేను అడుగుతున్నా, ఐ డిజర్వ్స్ ఎమ్మెల్సీ అడుగుతున్నా.
బట్ నాట్ లోకల్ బాడీస్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే దీని ఆస్పిరెంట్ నా స్నేహితుడు, నా హితుడు. ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ ఎనఫ్. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్స్ లాస్ట్. ఈ నెల్లూరుని వదులుకోలేను, ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను, నా తమ్ముడిని వదులుకోలేను, ఈ రాజకీయాలు వదులుకోను అంటిల్ మై లాస్ట్ బ్రీత్. ఇక రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూల్లో శిల్పా బ్రదర్స్ ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా చల్లా రామకృష్ణారెడ్డి, మీనాక్షి నాయుడు, మసాల పద్మజ, బీజీ నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అందరూ ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ఎమ్మెల్సీ కాలేమన్న ఆలోచనలో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీ నాయకత్వం ఎవరికీ అన్యాయం చేయదని, ఎమ్మెల్సీ సీటు ఒక్కటే కాదని, ఇంకా చాలా రకాల పదవులు ఉన్నాయంటున్నారు పార్టీ నేతలు. తెలుగుదేశం పార్టీకి అయితే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అలాగే మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఇంకా మిగిలినటువంటి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి రాలేదో వాళ్ళకి మిగిలినటువంటి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఒకే అవకాశం కాదు కదా, ఒక ఎమ్మెల్సీ ఒకటే పార్టీలో ఉండదు. ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీతోనే ముగిసిపోదు. పార్టీకి అనేక సంవత్సరాలకు సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ప్రయారిటీ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో అందరినీ కూడా గుర్తించడం జరుగుద్ది. ఇదొక్కటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటే ఫైనల్ కాదు. ఈసారి రాకపోతే మరెప్పటికీ మండల్లో అడుగుపెట్టలేమనుకుంటున్న నాయకుల హడావిడితో టీడీపీ నాయకత్వం సతమతమవుతోంది. దీంతో ఇవాల్టి పొలిట్ బ్యూరో సమావేశంలో ఎవరికి ఎమ్మెల్సీ వరం దక్కుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.